యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ మాస్ కూడా వెళ్ళండి. తర్వాత ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు అయితే వెళ్ళండి. నిజంగా ఘాటుఘాటు ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్ గా నాకైతే నిజంగా నచ్చింది సినిమా. చూడొచ్చు, ఇంకోసారి కూడా చూడొచ్చు సినిమా. సంక్రాంతికి మహేష్ బాబు నుంచి పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా అయితే వచ్చింది. ఒక కొత్త లుక్ తో పాటు కొత్త మాస్, కొత్త డాన్స్ కూడా మనం చూసాము. ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కుర్చీ సాంగ్ లో మహేష్ బాబు చేసిన డాన్స్ విధానం అయితే అంటే 20 years శ్రీలీల ఎక్కడ, మహేష్ బాబు 40 years ఎక్కడ, అయినా కూడా శ్రీలీలను డామినేట్ చేసి కుర్చీ సాంగ్ లో మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఓవరాల్ గా ఓకే అనిపించింది సినిమా. చూడొచ్చు. యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్స్ గా నాకైతే సినిమా సైడ్ నుంచి అయితే నేనైతే పాజిటివ్ టాక్ అయితే ఇస్తాను. కొందరు నెగిటివ్ టాక్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఇష్టం. కానీ నా ఒపీనియన్ అంటే సినిమా అయితే ఓకే, ఓవరాల్ గా ఓకే అనిపించింది. శ్రీలీల పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. శ్రీలీల బాగా డాన్స్ కూడా చేసింది, చాలా అద్భుతంగా ఉంది. అందులో మీనాక్షి చౌదరి కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. సో ఆమె రోల్ కూడా చాలా మంచిగా ఇచ్చింది. తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే ఓకే, నాకైతే డైరెక్షన్ అయితే యాజ్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక అంటే గుంటూరు కాను అంటే ఒక మాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వస్తారు. కానీ యాజ్ ఏ త్రివిక్రమ్ సార్ నుంచి మనం ఒక ఫ్యామిలీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఆ స్టోరీని మాత్రమే మనం చూసాము. యాజ్ ఏ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కావాల్సింది మాత్రం ఈ సినిమా అయితే పర్ఫెక్ట్ గా అయితే సూటబుల్ అవుతుంది. మాస్ గా ఎక్స్పెక్ట్ చేయాలంటే ఓకే, అసలు మహేష్ బాబు మ్యాథ్స్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కూడా నచ్చుతుంది. ఓవరాల్ గా అయితే ఇది నేను చెప్పాను. సో దీనికైతే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 అయితే ఇస్తాను. ఎందుకంటే బాగా అనిపించింది. వన్ మోర్ సారి చూడొచ్చు. నిజంగా అంటే సంక్రాంతికి వచ్చేసి ఫ్యామిలీస్ కి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సిటీ నుంచి ఊరు నుంచి అంటే ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే ఫ్యామిలీస్ తో వాళ్ళు గెట్ టుగెదర్ గా మూవీస్ కి థియేటర్ ఏ మంచి సినిమాకి వెళ్దామని అంటారు. సో యాజ్ ఏ మహేష్ బాబు గా సినిమా చూడండి, అద్భుతంగా మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సినిమాలో నచ్చుతుంది చూసే వాళ్ళకి అందరికీ. డాన్స్ పరంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, అండ్ డైలాగ్ పరంగా కావచ్చు, మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది. సో ఓవరాల్ అయితే నాకైతే నచ్చేసింది. ఒక నెగిటివ్ టాక్ అయితే వస్తుంది, కానీ అది మాత్రం పట్టించుకోండి. సినిమా మాత్రం చూడండి. ఓకే, పాజిటివ్ గానే ఉంది. సినిమా ఆడుతుంది, కలెక్షన్ వస్తుంది. ఏదైతే నాగవంశి చెప్పారో సినిమా బాగుందని, సూపర్ హిట్ అయింది, అదే విధంగా నడుస్తుంది. సినిమా కూడా బాగుంది. సో ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా చూడండి. ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి చాలా మంచి సినిమా వచ్చింది. సంక్రాంతికి మహేష్ బాబు సినిమా చాలా పండుగ వాతావరణం తెచ్చిపెట్టింది. సో ప్రతి ఒక్క ఆడియన్స్ కి యాజ్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, తర్వాత ఎవ్రీ హీరో వాళ్ళ ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి నేను చెప్తున్నాను సినిమా చూడండి. సినిమా అయితే చాలా ఓవరాల్ గా అంటే మహేష్ బాబు ముఖ్యంగా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. మహేష్ బాబు కోసం వెళ్ళండి. సినిమా చాలా న్యాచురల్ గా చాలా నాకు తెలిసి అంటే మన తెలుగు అమ్మాయి కాబట్టి శ్రీలీల పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చింది. అండ్ తన ఎఫెక్ట్ పెట్టింది చాలా బాగా. ఆల్రెడీ మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు, ఏదైనా షూట్ బ్రేక్ టైమ్ లో కూడా పక్కనే ఉంటున్నారు, షూట్ లోనే గమనిస్తూ చాలా హార్డ్ వర్క్ చేసిందని చెప్పారు. సో సూపర్ గా బెస్ట్. ఎందుకంటే ఇచ్చింది, పర్ఫార్మెన్స్ ఇచ్చింది. యాజ్ ఏ డాన్స్ పరంగా ఇచ్చింది, పర్ఫార్మెన్స్ పరంగా ఇచ్చింది, అన్ని విధంగా క్యూట్ పరంగా ఓకే, అన్ని పరంగా అయితే ఓకే. శ్రీలీలకు ఇచ్చే పర్ఫార్మెన్స్ రేటింగ్ నేనైతే పక్కా 3.5 అనే ఇస్తాను. ఎందుకంటే యాజ్ ఏ తెలుగు అమ్మాయి కాబట్టి చాలా అద్భుతంగా చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. రేటింగ్ అయితే బ్రో చెప్పాను కదా, 3 అయితే ఇస్తాను. ఎగ్జాక్ట్లీ ఇస్తాను 3. అండ్ మ్యూజిక్ తమన్నా అంటే ఓకే, ఓవరాల్ నాకైతే ఓకే అనిపించింది. కుర్చీ సాంగ్ కూడా మాస్ ఆడియన్స్ కి అది అయితే ఊపు వస్తుంది. కుర్చీ సాంగ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అయితే. డాన్స్ మహేష్ బాబు ముఖ్యంగా డాన్స్ అయితే సూపర్ గా ఉంది. డాన్స్ పరంగా వచ్చేసి ఆడియన్స్ చూడొచ్చు.